వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం సింపుల్గా చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. నేను ఇలా లెగ్ పీసులతో కర్రీ చేస్తున్నాను, లేదంటే మీరు నార్మల్ చికెన్తో అయినా దీన్ని కర్రీ చేసుకోవచ్చు. ఈ లెగ్ పీసెస్ని శుభ్రంగా కడిగి ఇలాగా చాక్తో అక్కడక్కడ ఘాట్లో పెట్టుకుందాము. ఇలాగే అన్ని ముక్కలకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగానే ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కానీ పట్టించుకుంటే మనకి ముక్క బాగా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆవాలు, కొద్దిగా మినపప్పు, ఒక ఉల్లిపాయను వేసుకుందాము. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. తర్వాత ఇందులో ఒక టమాటా వేసుకుందాము. టమాటా కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చికెన్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకుందాం. 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. తర్వాత ఇందులో 1 స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసుకుందాము. మనకి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, మీకు నచ్చినటువంటి బ్రాండ్ది వేసుకోవచ్చు. ఇది ఒక 1 స్పూను. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇదివరకే మనం చికెన్ని నానబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఇలాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక అరకప్పు వాటర్ వేసుకొని మూత పెట్టి చికెన్ మనకి ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతో ఒకసారి ముక్కలన్నిటినీ ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీకి నేను లెగ్ పీసెస్కి విత్ స్కిన్తో చేశాను. వితౌట్ స్కిన్తో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.